ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపు ప్రభుత్వం కూడా దిగొచ్చి 42% రిజర్వేషన్ ఇటు రాజకీయం, స్థానిక సంస్థలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని ఉపాధి అవకాశాలు కావచ్చు కల్పించే సందర్భంలో అదే బీసీ ఉద్యమానికి నేను చేయడం వల్లనే వచ్చిందని చెప్పేసి కవిత చెప్పుకొని ఆ నెక్స్ట్ రోజే ఇలా దాడి చేయడం ఇమీడియట్ వస్తారు. అసలు బీసీ ఉద్యమం లేదు, గీసీ ఉద్యమం డ్రామా. అది ఉత్తర డ్రామా కనిపిస్తుంది తప్ప ఏ కవితనే కాదు. బీసీ ఉద్యమాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నీకు టికెట్లు, నీకు ఎన్ని ఏ పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి? ఇయ్యలేదు కదా. ఇయ్యనప్పుడు ఆ పార్టీని బహిష్కరించాలి కదా. పిలిపించరా? ఏబీసీ సంఘం ఇచ్చింది, ఏబీసీ నాయకుడు ఇచ్చిండు, ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదు. తన్నాల వీళ్ళను ఆ పార్టీని బహిష్కరించమని చెప్పిండ్రా మీరు? 42 మంది వాళ్ళు, 42 మంది వీళ్ళు, అందరు వీళ్ళే కదా. మరి వాడు కాంగ్రెస్ కి అనుకూలం, వాడు టీఆర్ఎస్ కి అనుకూలం, వాడు బీజేపీకి అనుకూలం. ఎట్లుంటారు మీరు? బీసీ ఉద్యమం లేదు, గీసీ మొత్తం డ్రామా. అది బీసీ ఉద్యమం నడుస్తూనే లేదు. బీసీ ఉద్యమం అంటే లాఠీలు తీసుకొని ఈ బగలగొట్టాలి. వాడు లూటీ చేస్తున్నావు, లాఠీలు లేపాలి కదా. చేస్తుండ్రా? గుత్పల సంఘం తెచ్చి ఒక్కొక్క తలకాయ వెళ్ళగొట్టాలి కదా. చేస్తుండ్రా? అసెంబ్లీ అందరు లంగల్ లఫంగలే ఉన్నారు కదా. ఉన్నారా? చేసిండ్రా? మరి ఎందుకు మాట్లాడతలేరు? దొంగల సంఘం రాయదని చెప్పాలి కదా. అసెంబ్లీ అంతా చోర్ బద్మాషంకి బారాత్. అది మంచివాడు ఎవడుండు? పార్లమెంట్ లో మంచివాడు ఎవడున్నాడు? అందరు దొంగలే ఉన్నారు. దొంగలు అప్పుడు చెప్తున్నారు. మరి నాయకులు ఎక్కడ బీసీ ఉద్యమం ఉంది? బీసీ ఉద్యమం ఎక్కడ లేదు. ఆ బీసీ నాయకులు బాత్రూమ్ పేపర్ కంటే అన్యాయం. బీసీ ఉద్యమం లేదు. బీసీ ఉద్యమం రావాలి. వీళ్ళదైతే ఉద్యమం గానే కాదు. అడుక్కొని తినే బిచ్చగాళ్ళు వీళ్ళు. అది ఇది అని అడుక్కుంటున్నారు. బిచ్చగాళ్ళతో ఏ పని కాదు. లాఠీ లేపితే పని అవుతుంది. అది లేపాలి. అప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం ఉంటుంది, ఆంధ్రలో బీసీ ఉద్యమం ఉంటుంది. ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు మొత్తం లంచినోడే కదా, బీసీలు లంచ్ చేసినోడే కదా. మరి ఏమంది? పత్రికలు ఏం నమ్ముతారు మీరు? ఎటువంటి రాతలు రాసినా తెలుసా? ఎన్టీ రామారావు ముందు బీసీ రిజర్వేషన్లు పెట్టిండు, తర్వాత వీపీ సింగ్ పెట్టిండు. ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పత్రికలు ఎటు రాసినాయి? ప్రతిభ ఉందా మీకు? రాసిండ్రు తోలుగుట్టి. అది బీసీలకు పెట్టిండు, ఎస్సీలకు కాదు. అయినా సరే ఏం రాసిండు? తోలుగుట్టి చెప్పులు చేసేవాడు చర్మం గుట్టి ఆపరేషన్ చేయగలడా అని రాసిండ్రు. అది ఫ్రంట్ పేజ్ పత్రికల్లో. ఎట్లా రాస్తారు? వినూత్న నిరసన అట. అంత కులదురహంకారం కదా ఇది పత్రికలది. మనం ఒక్కరు ఆ పేపర్లు ఎందుకు చదువుతున్నారు? పేపర్ బాయ్కాట్ చేయమని చెప్తున్నా. ఒక్కరిదైనా బీసీ పేపర్ ఉందా? ఓ లేక సూర్య ఉంది. ఎవరు చదువుతున్నాడు? చదువుతురా బీసీలు ఎవరన్నా? బుద్ధి లేనో వీళ్ళంతా. ఏడ ఉద్యమం ఉంది? ఆ పేపర్ అని మానేయండి. మీరు టీవీలన్నీ మానేయండి. సూర్య లాంటి ఎంకరేజ్ చేయండి. ఏడ చేస్తున్నారు? మరి బీసీ ఉద్యమం లేదు, గీసీ ఉద్యమం లేదు. అంత దొంగలు, బాడాకావులు. అంటే కిరాయి దీని బతుకుతాడు. బాడాకావులు అంటే బాడా దీని బతుకుతాడు, కిరాయి దీని బతుకుతాడు. వీళ్ళతోటి ఏమి కాదు. బీసీ ఉద్యమం ఉంటే భ్రమాది. ముందు ఒకరోని పట్టుకొని తోమితే అప్పుడు బుద్ధి వస్తుంది. కుల సంఘాలన్నీ ఏంది? ఎవడు అధికారం ఉంటే వాడిని మూతి నాక్కుంటూ పోతాయి. సూర్యకాంతం పువ్వు ఎక్కడ సూర్యుడు ఉంటే అటు పోతాయి. వీళ్ళు కూడా సూర్యకాంతం పువ్వులు, లైట్ హౌజులు ఎటుంటే అటు పోతుంది. ఏం లేదు. దొంగలు వీళ్ళంతా.